గేట్ తీయడంతో ఆలస్యం. ఎన్ని చూడండి, అన్నీ నా వెనక వస్తాయి. అది ఇక్కడ 7 ఉన్నాయి కదా, ఇంకొకటి బయట ఉన్నట్టు అనిపించింది. లేదు, 8 ఇక్కడే ఉన్నాయి. ఇవి ఇట్లా పొద్దున్నే తొక్కలు ఉప్పుతా తిరుగుతూ ఉంటాయి. పక్కన వాళ్ళమ్మ పడుకున్న ప్లేస్ మొత్తం తిరుగుతుంది చూడండి, ఆడుకోవడం. బొచ్చలు చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. పాపం వాటికి నడవడానికి కూడా రావట్లేదు. అది పొట్టినంది చూడండి ఎంత ఉందో. వాటికి తెలియదు కదా, ఆ చిన్న బౌల్లో వాటర్ పెట్టినాను. అవి ఇప్పుడు 2 పోటీ పడి తాగాలి ఇక వీటి నాటకాలు. అది తెలియదు కదా, ఇష్టం ఉన్నంత తినేస్తాయి అనమాట. అదే మనం అందుకే చూసుకొని కొంచెం కొంచెం పెట్టాలి. ఇదైతే బక్కగా ఉంటుంది, దీనికి కూడా నడవనికి రావట్లేదు. ఇది కొంచెం ఎందుకో ఎక్కువ తినదు. ఇది దీన్ని పొట్టినంది అయితే దీన్ని చూడండి కుండలాగా ఉబ్బిపోయింది. ఇవి చాలా చిన్న పిల్లలు, 15 days. గట్టిగా మన పిసికితే చేతిలోకి వస్తాయి. అంత చిన్నవి మనకు చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి అంతే. కొన్నేమో పడుకున్నాయి, తోక చూడు ఊపుతుంది. ఇవి 2 ఇక్కడ చూస్తున్నాయి. వాటి పనులు చూడండి షార్ప్గా ఉంటాయి. ఇక్కడ ఆడుకుంటాయి. ఇంకా కారుకుందా పుట్టిదానికి ఆయాసం అయిపోతున్నట్టుంది, కుండలాగా తినేసింది. పడుకుంది బిడ్డ. ఇవే నా రాక్షసులు. ఇవి తింటుంటే చాలా ముద్దుగా ఉంటాయి. అరచిన తిన్నా అలా సైలెంట్గా చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అవి చూడండి ఎంత క్యూట్ ఉంటాయో. అవి తినే విధానము అవి చూడండి ఎంత స్టైల్గా ఎలా తింటాయో. ఫోన్లో అంత క్లారిటీ లేదు కానీ నాకు లైవ్లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఆ సౌండ్ కానీ, వాటి తినే స్టైల్ కానీ, అవి భయపడుతూ తినే స్టైల్ కానీ, భయపడమే తినడమే. ఇది మాత్రం బాక్సెస్ని సెర్చ్ చేస్తుంది. ఇది మోస్ట్లీ ఎగ్స్ పెడుతుందేమో. ఎగ్స్ పెట్టినా ఇవన్నీ కంబైన్డ్గా ఉండడం వల్ల పిల్లలైతే చేయట్లేదు, ఆ ఎగ్స్ని పాడు చేస్తుంది. ఈ యాక్టర్ వచ్చి తింటుంది ఇప్పుడు. ఇంకా చూడండి అవి ఎట్లా కొట్టుకుని తింటాయి చూడండి మూతి. ఒకటి వెళ్ళిపోయిందంటే అన్నీ వెళ్ళిపోతాయి, ఒకటి వచ్చిందంటే అన్నీ వస్తాయి. అంత భయం వీటికి. అవి చూడండి ఎట్లా చూస్తాయి, మేము లొంకలు పెట్టి స్టైల్గా చూస్తాయి. అవి అక్కడి నుంచి అలా వస్తుంది కానీ ఇంకేం ప్రాబ్లం లేదు కదా అన్నట్టుగా వచ్చి తినేసి వెళ్తాయి. ఇవి చూడండి ఏదో ముచ్చట పెట్టుకుంటున్నాయి. కింది పోయి తిందామా వద్దా అని అనుకుంటా, అదే ఉంటుంది. అదే కొంచెం కెమెరా అటు తిప్పిటి తిప్పగానే జంపు జిల్లానే అయితే. ఈరోజైతే జామ పండు చూడండి, నేను ఒక్కరోజు మర్చిపోయాను అనుకోండి, అట్లా ఇలా పండు అయిపోతున్నాయి. ఈ పండు ఏమో నేను తినను, నాకు ఇష్టం ఉండదు పండు ఇలా అవ్వడము. అవేమో పండు అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఎండ వస్తుంది కదా అటు ఇటు చూడండి. ఇలా ఎల్లో అయితే ఇలా పువ్వు కూడా ఉంటుంది ఇందులో, చూపిస్తా. ఇంకా కొన్ని ఉన్నాయి కచ్చిగా.
ఇవైతే కట్ చేసుకుందాం. ఇంకా అక్కడ ఒకటి ఉంది, కత్తితో కట్ చేద్దాం. కట్ చేసినాక చూపిస్తా. ఇలా గ్రీన్గా ఉంటేనే బాగుంటున్నాయి, చూడ్డానికి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడడానికి కొంచెం గ్రీన్గా కనిపించిన టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక్కరోజు ఆగినాం అనుకుని ఇలా పండు అయిపోతుంది. ఈ పండు అంత బాగుండదు. పురుగు అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడ చూడడానికి అలా మచ్చలు వచ్చినాయి, కానీ ఫ్రూట్ అయితే బాగానే ఉంది. దానిమ్మకాయలు అయితే ఇంక అయిపోయినాయి. ఇక ఇక్కడ ఒక్క దగ్గర 4 or 5 ఉన్నాయి. అవి చిన్నగా ఉన్నాయి, ఇంకా మొత్తం అయిపోయినాయి. బర్డ్స్ తినేయడము అలా ఇలా. ఇక్కడ ఉండాలి కానీ కనిపించట్లేదు. ఇంకా మనం నెక్స్ట్ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడే స్టార్ట్ చేసిన, వీటితోటే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుడ్ అయితే పెట్టి నేను వెళ్ళిపోతున్నాను షాప్కి. వీటికి ఒక్కసారి పెట్టి 10 సార్లు కొట్టినా మన మీద ప్రేమ అయితే తగ్గదు. వీటికి చిన్నప్పటి నుండి ఇది ఆకలి అనేది అలవాటు చేసుకుంటే దొరికినా దొరకకపోయినా. ఇది చూడండి, దీని కడుపు చూడండి అసలు ఎంత దారుణంగా ఉంటాయో. అది ఇది నీళ్లు తాగైతే బతుకుతాయి ఇవి. ఇవి తింటున్నాయి చూడండి. నేను ఎక్కువ టైం వీటితోటే ఉంటానండి. నా మొక్కలు, పైన బర్డ్స్, ఈ పెట్స్, ఇవి స్ట్రీట్ డాగ్స్. ఇవి రోడ్డు మీదకి వెళ్తున్నాయి. ఇంకెన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదు. వెహికల్స్ సౌండ్ చూసారు కదా, అంత స్పీడ్గా పోతాయి. ఇవేమో చిన్నగా రాళ్ళలాగా ఉన్నాయి. ఇవి రోడ్ల మీద వెళ్ళి స్టంట్స్ చేస్తున్నాయి ఏంటో మరి. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.